హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోజా మంచి కంటి వ్లాగ్స్. ఆలు బోండాలు అనే రెసిపీ చేస్తున్నానండి. ఒక 4-5 ఆలు తీసేసుకొని మంచిగా కడుక్కొని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఈ బోండాస్ అనేటివి మన హోటల్ స్టైల్, స్ట్రీట్ స్టైల్లో చేస్తారు కదా, అదే విధంగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి మీరు కూడా ఎట్లుంటుందో. ఆలు ఉడకబెట్టాం కదా, అవి కూడా స్మాష్ చేసేసుకుంటా ఇంట్లో వేసేస్తున్నాను చూడండి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఎంత కలర్ఫుల్గా టేస్టీగా కనిపిస్తుందో చూసారా. దీంట్లోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తగినంత సాల్ట్ అన్నీ వేసేసుకొని కలుపుకున్నాను. ఆలూస్ అనేటివి స్మాష్ కాలేదనమాట. నేను స్మాషర్ తీసుకొని వీటిని మొత్తం స్మాష్ చేసేసాను అనమాట. మన ఆలు బోండాకి స్టఫింగ్ అనేది కూడా మంచిగా వస్తుంది. మొత్తం స్మాష్ చేసి ఆలు కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా చేసేసుకుంటే మన స్టఫింగ్కి ఆలు కర్రీ అనేది కూడా రెడీ అయిపోతుంది. ఒక గిన్నె తీసుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి, ఉప్మా రవ్వ, వాము నలుపుకొని వేసుకోవాలి. తినే సోడా, తగినంత సాల్ట్, మిర్చి పౌడర్ అన్నీ వేసుకొని ఉండలేకుండా మనం బజ్జీ పిండి ఉంటుంది కదా, సేమ్ అదేలాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. వాటర్కి మాత్రం ఎక్కువ కాకుండా చూసుకుంటూ కలుపుకుంటే ఏం కాదు. చూడండి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ఆలు కర్రీ ఉందిగా, చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలు బోండా అనే షేప్ కూడా వస్తుంది ఇట్లా రౌండ్ చేసుకుంటే. ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వస్తారు కదండి, వాళ్ళకి స్నాక్స్ కోసం కూడా మంచిగా ఉంటాయి. వర్షాకాలంలో ఏమైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. అంతలోపు ఆయిల్ కూడా హీట్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయింది. ఈ ఆలు బోండా అనేది అందులో పిండితోటి డిప్ చేసి దీంట్లో బాల్స్ లెక్క వేసేసుకోవాలండి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. చూస్తూనే ఎమ్మిగా తినాలనిపించేలా ఉంటాయి అండి ఆలు బోండాసు. ఇట్లా అటు ఉల్టా సీదా అనేది ఇట్లా చేసుకోవాలన్నమాట. మొత్తం ఒకటే కలర్లో వస్తుంది, మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆలు బోండాస్ అనేటివి కూడా. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ధనియాల పొడి, ఆనియన్స్ వేసుకొని పెట్టేసుకోవాలి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రోజా మంచి కంటి వ్లాగ్స్. థ్యాంక్ యూ.